ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధి సిద్ధం చేసి కాచి ఉందును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో సాయంకాలన ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 16వ వచనం, యెహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 147వ వచనం, తెల్లవారపు మునుకుపై మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 6వ వచనం, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనం, రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకముకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతులను నన్ను రక్షించును. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం, నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినము నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం, దేవా నా దేవుడవు నువ్వే, వేకువ నేను వెతికెదను. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనం, నా ప్రార్థన ధూపం వల్ల నేను నీ చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యములు నీ దృష్టికి అంగీకారం అగును గాక. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, నా దేవా పగులు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా లేదు, ఆయన నువ్వు నా ఉత్తరం ఇయ్యుకున్నావు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 149వ వచనం, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల మహాగణుడు మరి యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు, మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.